ఫ్రెండ్స్ అందరికీ చేలో దుంతాను ట్రాక్టర్ చేలో పని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. పైపులన్నీ తీసేసినాము. ట్రాక్టర్ అయితే మొత్తానికి దుంతుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ దుంతుంది. ఆ కయ్య దున్నేసింది. ఇప్పుడైతే ఆ కయ్య దుంతుంది ట్రాక్టర్. గడ్డి పడింది కదా ఫ్రెండ్స్, ఆ కయ్య అంతా దున్నిచ్చినాము. మొత్తానికి అయితే ఈరోజు చేలో పని చేస్తున్నాము. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగుండారా? తిన్నారా? వంట అయిపోయిందా ఫ్రెండ్స్? టిఫిన్ చేసినారా? మేమైతే తిన్నాము. చేను దగ్గరికే తెచ్చినాను అన్నము. 2 బాటిల్స్ నీళ్ళు అయితే కంప్లీట్ ఖాళీ అయిపోయినాయి. నీళ్ళు అయితే మళ్ళీ దాహం. కానీ చూడండి, ఈ కయ్య కంప్లీట్గా దున్నేసినాడు. ఆ కయ్య దున్నేసినాడు. మళ్ళీ మధ్యలో పాతతో చెట్టు కాడ తూకోవాలి ఫ్రెండ్స్. ట్రాక్టర్ ఇరసాలు దున్నిచ్చేసినాము. ఇప్పుడు అది దున్నుతున్నాడు. ఇంకా 3 కయ్యలు ఉన్నది దున్నేది. 2-3 అయిపోతుంది ఏమో. అయిపోయే లోపలే ఉన్నా, లేకుంటే ఎన్ని గంటలకు అయిపోతుందో తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే 12 అయింది టైము. నీళ్ళు అయితే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఎండ అయితే బాగా కాచాలి ఫ్రెండ్స్. నీళ్ళు కూడా బాగా దాహం. కానీ ఎన్ని నీళ్ళు తాగినా దప్పికి ఆరడం లేదు. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? వంట ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మేమైతే చేలో పని చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మా పని, మా కష్టం. ప్రతిరోజు చేనుకాడ పని. వ్యవసాయం చేసే వాళ్ళకు ఎప్పుడు పని ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడో 2 రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ చెట్లు కొంచెం పెద్ద అయిపోయినాయి అనుకో, ఆకు బలసకపోతే చెట్లు చేలో నీడ పడితే అప్పుడు టమాటాలు కొంచెం తగ్గుతాయి. కాబట్టి అప్పుడు కొంచెం రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సతవలు ఎక్కించుకొని నీళ్ళు వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే సతవలు కూడా పైన వేయాలి కాబట్టి చెట్టుకు తిరిగే మందు కొట్టాలా, తిరిగే సతవ వేయాలా. అప్పుడైతే డిప్పులో ఎక్కించుకుంటాం ఒకసారి బకెట్లు పోసుకొని. అప్పుడు కొంచెం అంత కష్టం ఉండదు. 4 నెలలు పూర్తి కష్టపడితే 4 నెలలు సగం పని ఉంటుంది. అంత పూర్తి పని ఉండదు. రైతుల కంటే అలాగే ఉంటారు ఫ్రెండ్స్. పొద్దున అన్నం తీసుకొచ్చినాను. అన్నము, పెరుగన్నము, దోశ పోసుకొచ్చిన ఫ్రెండ్స్. ట్రాక్టర్ దున్నే డ్రైవర్కి, మా ఆయనకి, అందరికీ ట్రాక్టర్ అయితే దున్నుతాను. చూడండి ఆడ దున్నుతుంది. ఇప్పుడు దున్నిన కైలకు మళ్ళీ పైపులు అయితే వేయాలా. తీసినాము పైపులు, మళ్ళీ వేయాలా. మా ఆయన అయితే ఒక్కడే వేస్తున్నాడు. నేను కూడా పోయి కొంచెం హెల్ప్ చేస్తాను. వేయడం తీయడం ఇదే పని ఫ్రెండ్స్. మాకు కరెంట్ అయితే పొద్దున పూట కరెంట్ ఫ్రెండ్స్ మాకు. అందుకే నీళ్ళు కూడా మొహం కట్టుకొని తినేసినాము. అయిపోయింది. ఇప్పుడైతే పైపులు మళ్ళీ వీటికంటికి మళ్ళీ పైపులు తీసినామా, మళ్ళీ వేయాలా. వేసిన తర్వాత చిట్కాడ కొంచెం మట్టి వేసి అప్పుడు మళ్ళీ పైపులు చక్కగా వేసుకొని కొంచెం మట్టి వేయాలా. ఈరోజైతే ఆ పని అయ్యేది కాదు. 2-3 రోజులు పడుతుంది అవ్వాలంటే. చూడండి అంతా దున్నా కూడా ఆడుండదు గడ్డి, అది తూకోవాలి. పైపులు అయితే ఓకే ఫ్రెండ్స్. మరి చూడండి పైపులు అయితే వేస్తున్నాము దీనికి. ఇది పొద్దు మా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.